హలో ఆల్ అందరికీ రిలేటెడ్గా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అయిపోయిన తర్వాత సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తుందని ఏమనుకోకండి. ఈ వ్లాగ్ సంక్రాంతి రోజు తీసింది, బట్ అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది. మా అమ్మ అయితే మార్నింగ్ లేచేసరికి ముగ్గులు వేస్తూ ఉంది. ఒక ముగ్గు అయితే కంప్లీట్ చేసేసింది. ఇది సెకండ్ ముగ్గు. చూసారా, వీధి వీధంతా ఒక ముగ్గులు పోటీ జరుగుతున్నట్లే ఉంది. అన్ని ముగ్గులు చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ ఇదైతే మా అమ్మ వేసిన ముగ్గు. ఇది కూడా మా అమ్మ వేసిందే, కాకపోతే అది మా మెయిన్ వాకిలి ముందు వేసింది, ఇది కొంచెం పక్కన వేసింది. ఇదేమన్నా మా పిన్ని వేసింది, ఇది కూడా మా పిన్ని వేసింది. ఒక్కొక్కరు రెండు ముగ్గులు వేశారు. ఇదేమన్నా నెక్స్ట్ ఏమన్నా అది మా అత్త వేసింది. అత్త పిన్ని అంటే మా సొంత పిన్నేలేండి. అత్త అంటే మా చిన్నప్పటి నుంచి మా ఇంటి ఎదురే ఉండేవాళ్ళు. ఇంక పల్లెటూరులో ప్రేమలు అవి తెలిసినవే కదా, ఇంటి ఎదురు వాళ్ళని పక్కన వాళ్ళని వరుసలు పెట్టే పిలుచుకుంటాం కదా. అత్త అంటే అలా అత్త అని పిలుస్తాము. ఇంకా నేను లోపలికి వచ్చేసరికి పర్ణిక అయితే లేచేసింది. కొంచెం సేపు పర్ణికని ఆడిచ్చి వచ్చాను. ఇంకా అమ్మ ఏమన్నా పూలమాల కడుతూ ఉంది. ఆ పూలమాల ఏమన్నా మామూలు ప్లాస్టిక్దే, పండగలప్పుడు కట్టి మళ్ళీ తీసేసి లోపల పెడతా ఉండిద్ది. ఇంకా నేను ధనుష్కి స్నానాలు చేపించేసి పిల్లలిద్దరికి, ధనుష్కి పర్ణికకి స్నానాలు చేపించి రెడీ చేద్దామని బట్టలు అయితే తీశాను. ఇద్దరికి స్నానాలు చేపించేసి రెడీ అయితే చేసేసాను. పర్ణికని ఫోటో దిగుదురా అని చెప్పేసి అంటే కెమెరాని చూసి ఒక స్మైల్ ఇచ్చి మాత్రం వెళ్ళిపోయింది. ధనుష్ ఏమన్నా సెల్ఫీలు దిగుతూ ఉన్నాడు వాడి ఫోన్లో. సెల్ఫీలు దిగింది చాలు కానీ కొంచెం మాకు కూడా టైం ఇవ్వండి సార్ అంటే మన వైపు చూశాడు, అలా ఒక లుక్ ఇచ్చాడు. ఇంకా పిల్లలిద్దరిని అయితే వీడియో తీశాను. ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరు అయితే ఆడుకుంటూ ఉన్నారు. అమ్మ ఏమన్నా పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసేసింది. దేవుడి పటాలన్నీ శుభ్రం చేసేసి బొట్లు పెట్టేసి పూలు అన్నీ పెట్టేసింది. ఇంకా ప్రసాదాల కోసం అని చెప్పేసి చేస్తూ ఉంది, పొంగలి పులిహార అవన్నీ. పర్ణిక ఏమన్నా ఆడుకుంటూ ఉంది, డోర్ ఓపెన్ చేయాలంట. అమ్మ అయితే ఇక్కడ పొంగల్ పెడుతూ ఉంది. ఇంకా పులిహారలోకి మధ్యాహ్నం అన్నానికి అని చెప్పేసి ఒకేసారి రైస్ కుక్కర్లో కడిగి పెట్టేసింది బియ్యం. ఇదే ఇంకా పులిహారకి అన్నానికి మొత్తానికి. ఇంకా పర్ణిక ఏమన్నా ఏం చేస్తున్నారు అని చెప్పేసి లోపలికి బయటికి తిరుగుతూ ఉంది. పులిహార అయితే కలిపేసింది. ఇంకా నైవేద్యం కూడా పెట్టేసింది, దేవుళ్ళకి పెట్టేసి ఇంకా పూజ అయితే చేస్తుంది. ఇంకా పూజ చేసేసిన తర్వాత అమ్మ దేవుడి పాటలు అవన్నీ ఉంటాయి కదా, అవి చదువుకుంటూ ఉంది. పర్ణిక కూడా దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఏంటో గట్టిగా మొక్కేసుకుంటున్నట్లుంది బాగా. ఇంకా అమ్మ చదువుకుంటూ ఉంటే పర్ణిక వచ్చి అటు ఇటు చూస్తూ ఉంది. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. హారతి కూడా ఇచ్చేసింది అమ్మ. హారతి ఇచ్చేసి ఇంకా నాన్న చేత అక్షంతలు అవి వేయించుకొని ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది. నేనైతే పండగకి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి కొత్త చీర కూడా ఏం తెచ్చుకోలేదు. ఇంకా అమ్మ చీర ఉంటే అవే కట్టుకున్నాను. ఇంకా పర్ణిక ఏమన్నా బకెట్ ఎత్తుకొచ్చేస్తుంది. ఆ బకెట్లో చక్రాలు ఉన్నాయంట, అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ పండగ కంప్లీట్ చేసేసుకొని ఈవినింగ్ అయితే నెల్లూరు బయలుదేరిపోయాము. మళ్ళీ రేపు కనుమ పండగ కదా, కనుమ పండగ రోజు అత్తమ్మకి పెట్టుకోవాలి అని చెప్పేసి అత్తమ్మ చనిపోయినప్పటి నుంచి పెట్టుకుంటూనే ఉన్నాము ప్రతి ఇయర్ సంక్రాంతికి. ఈ ఇయర్ సంక్రాంతి రోజే వద్దామంటే కొన్ని కారణాల వల్ల కుదరలేదు. అందువల్ల కనుమ రోజు వచ్చి కనుమ రోజు అయితే పెట్టుకున్నాము. ఇంకా నాన్న అయితే వచ్చాడు స్టేషన్కి మమ్మల్ని బండెక్కించడానికి. ఇంకా ధనుష్ ఏమన్నా ట్రైన్ ఎక్కితే ఖచ్చితంగా సమోసా అయితే తింటాడు. సమోసా మొత్తం అయిపోయింది ఇక్కడ, ఇప్పుడు వీడియో తీయమ్మా అని చెప్పేసి అడుగుతున్నాడు. కంప్లీట్ అయిపోయింది అన్నాను. ఇంకా ఇంటికి వచ్చేసి నెక్స్ట్ కనుమ పండుగ రోజు అయితే ఇలా ముగ్గేసి ఇంకా కనుమ పండుగ అయితే చేసుకున్నాము అత్తమ్మకి అది పెట్టుకొని. మా సంక్రాంతి అయితే ఇలా చేసుకున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.